అంత్యకాల సూచనలు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గత వారం ఎపిసోడ్లో మనం చాలా విషయాల్ని లోతుగా మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం గురించి మాట్లాడుకున్నాం. అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే కాలింగ్ అనే వర్డ్లో ఎన్ని విషయాలున్నాయి. ఈ రోజు మనం బ్రదర్ జగన్ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ జగన్, వన్స్ అగైన్ వెల్కమ్. నమస్కారం. ఈ కాలింగ్ అనే పదంలో ఎన్ని విషయాలున్నాయి అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ కాలింగ్ అనే పదమే ఆల్ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ సెలెక్టెడ్. ఈ స్టేట్మెంట్ ని ఎలా చూస్తారు? కొద్ది మందిని సెలెక్ట్ చేయడానికి చాలా మందిని ఆ పిలిపించారు. విధంగా చూస్తారా? పిలిచిందే అందుక సెలెక్ట్ చేయడం కోసమేనా? ఈ వచ్చిన వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేయాలా అని ఆయన చూస్తున్నారు ఓకే కదా. ఎందుకంటే చాలా మంది నీళ్లు తాగుతున్నారు, ఎంతమంది మోకాళ్ళ మీద తాగుతున్నారో, ఎంతమంది వంగి తాగుతున్నారో చూస్తున్నారు. ఓకే ఆయన సెలక్షన్ ప్రాసెస్ అలా అలాంటిది. ఉంటుంది. ఆయన ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది. సాధారణంగా మన వాళ్ళలో ఈ సామెత వాడుతూ ఉంటారు. గుర్రాలను పరిగెత్తించి వాటిలో ఏది బాగా సో పరిగెడితే ఆ విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఇంకా గమనిస్తే ఒక ఎగ్జిబిషన్లో టీవీలన్నీ ఒకచోట పెడతారు. ఎందుకు అలా పెడతారంటే మీరు అన్నింటినీ చూసి ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. అంతా బైబిల్ స్ట్రాటజీనే. ఈ రోజు ప్రపంచంలో మార్కెటింగ్ కానివ్వండి, ఏదైనా సరే దాన్ని బేస్ చేసుకునే ఉంది. అంత ఉంది. అవును, మీరు ఇంకో విషయాన్ని గమనిస్తే నేను లాస్ట్ వీకే మీకు చెప్పాలనుకున్నాను. అదేంటంటే ఆయన 12 మందిని సెలెక్ట్ చేశారు కదా. మీరు ప్రత్యేకంగా ఒక మాట చెప్పారు, ఈ 12 మందితో ఇంత పెద్ద గ్లోబ్ని ఆయన గొప్పగా చేయబోతున్నారు అని. అదే ఎంఎల్ఎం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ యొక్క బేస్ అనేది ఇక్కడే ఉంది. ఆ 12 మంది అలాగే వెళ్ళి ఏం చేయబోతున్నారంటే తర్వాతి 12 మందిని పట్టుకుంటారు. ఆ 12 మంది ఇంకో 12 మందిని అలా అలా చివరికి ప్రపంచం అంతా ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. స్థూలంగా ఇదే ఎంఎల్ఎం యొక్క బేస్. ఈ రోజు మన కాంటెక్స్ట్ లో లాస్ట్ టైం నేను ఒక ప్రశ్నతో ముగించాను. అంటే ఒక అసైన్మెంట్ ని తీసుకుంటున్నాం, రైట్? మీరు అన్నట్టు సెలక్షన్ అనే అనుకుందాం. ఓకే, ఆల్ ఆర్ కాల్, ఫ్యూ ఆర్ సెలెక్టెడ్. సరే, సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేయబడిన వారికి ఏమేమి వస్తాయి అనే వాటి గురించి చాలా విషయాల్ని మనం చెప్తాము. పాజిటివ్గా ఉండే విషయాలు చెప్తాము. మీరు ఇలా చేస్తే మీకు ఈ విధంగా వస్తాయని చెప్తాము, అన్ని చెప్తాము. అయితే ఇక్కడ క్రీస్తు వచ్చేసి కొన్ని విషయాల్లో స్ట్రైట్గా ఇలా ఉంటుందయ్యా అని చెప్పేసి కొన్ని విషయాల్ని మాథ్యూ చాప్టర్ 10లో, అది కూడా మాథ్యూ వచ్చేసి ఒక బ్యూరోక్రాట్, ఆయన కరెక్ట్గా రాశాడు. అయితే యేసుక్రీస్తు చెప్పే విషయాలన్నీ కూడా కొద్దిగా టఫ్గానే ఉన్నాయి వేరే కాంటెక్స్లో. సో ఇదంతా కలిపి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? వై ఈస్ క్రైస్ట్ సో బ్లంట్ ఇన్ సర్టెన్ థింగ్స్? మీకు అప్పగించబడేటటువంటి విషయాలు మీకు కాల్ చేసినప్పుడు మీకు ఇచ్చినటువంటి ప్రామిస్ ఇవన్నీ కూడా మీ నేచర్ ఆఫ్ జాబ్ను బట్టే. ఇప్పుడు ఒక మిలిటరీ కోసం మీరు పిలిపించారు, సిపాయిగా ఉండడానికి పిలిపించారు. పిలిపించినప్పుడు మీరు 8 గంటలు పనిచేయాలి. మార్నింగ్ 11 టీ ఇస్తారు, 12 గంటలకు ఆ పని చేయాలి, తర్వాత ఇలా చేయాలి, ఇవే చెప్తారు. కానీ మీరు పిఎఫ్ గురించి, డబ్బుల గురించి వాళ్ళతో మాట్లాడరు. దేశాన్ని రక్షించాలి, 5 గంటలకు నిద్ర లేవాలి, పరిగెత్తాలి, ఆహారం కొద్దిగానే పెడతారు, మీరు బరువులు మోయాలి, వాళ్ళతో అన్ని కూడా ఇలాగే మాట్లాడతారు. యుద్ధం వచ్చినా సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి, చావడానికి కూడా రెడీగా ఉండాలి, ఇవే చెప్తారు వారికి. ఇదే మీకు నాసాలో ఉద్యోగం దొరికి మీరు అక్కడికి వెళ్ళి ఐటీ పర్సన్ గా మీరు లోపలికి వెళ్లారు. సో అక్కడైతే మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఉదయాన్నే 5 గంటలకు లేచి మీరు పరిగెత్తాలని చెప్తారా? అస్సలు చెప్పరు. 9:30 కల్లా నువ్వు కరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయాలి. మీ యొక్క నేచర్ ఆఫ్ జాబ్ను బట్టే మీకు ప్రామిస్ అనేది ఇవ్వబడుతుంది. అయితే ఈ నేచర్ ఆఫ్ జాబ్కి ముందుగా మనం ఇంకోటి చూడాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాథ్యూ 10th చాప్టర్లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి హెవెన్లీ గవర్నమెంట్వి. వరల్డ్లీ గవర్నమెంట్కి హెవెన్లీ గవర్నమెంట్కి తేడా ఉంది. నౌ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద హెవెన్లీ గవర్నమెంట్. అవును, ఆ హెవెన్లీ గవర్నమెంట్ అంటే పర్మనెంట్ గా మనం ఉండే ప్రదేశం. అవును, అక్కడ గవర్నమెంట్కి మీరు ఒక రిప్రజెంటేటివ్ గా ఇక్కడ వర్క్ చేయబోతున్నారు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మన యుఎస్ బేస్డ్ కంపెనీస్కి ఇక్కడికి వచ్చి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాల్ సెంటర్ వాళ్ళంతా నైట్లో వర్క్ చేస్తారు. ఎందుకు నైట్లో వర్క్ చేస్తారంటే వాళ్ళకి అప్పుడు పగలు కాబట్టి. ఆ దేశానికి తగ్గట్టే మీరు ఇక్కడ పనిచేయాలి. అవును కదా. ఇక్కడ యుఎస్ ఎంబసీలో పనిచేసే వారికి యుఎస్లో లీవ్ అయితే ఇక్కడ కూడా మీకు లీవే. ఎందుకంటే ఆ వేవ్ లెంత్లో ఉన్న చట్టాలే వీళ్ళకి వర్తిస్తాయి. అవన్నీ కూడా మనకి బైబిల్ నుంచే వచ్చాయి. హెవెన్లీ కింగ్డమ్ యొక్క చట్టాలు అప్లై అవుతున్నాయి. ఆ హెవెన్లీ కింగ్డమ్కి 12 మందిని సెలెక్ట్ చేశారు. ఆ కింగ్డమ్ కోసం మీరు పనిచేయబోతున్నారు. ఇది ప్రతి బిలీవర్కి వర్తిస్తుంది. ఈ ఆలోచన ప్రతి బిలీవర్కి లేకపోవడమే ఈ రోజు సమస్య. దేవుడు ఎందుకు మనల్ని పిలిచారంటే ఆయన దేశంలోకి తీసుకువెళ్ళడానికి, ఆయన రాజ్యంలోకి మనల్ని తీసుకువెళ్ళడానికి. నేను ఆ రాజ్యానికి చెందినవాడిని అయినప్పటికీ ఈ దేశంలో ఉంటాను కాబట్టి ఇక్కడ చట్టాలకి లోబడి ఉండాలి. అవును కదా. ఒక అమెరికన్ ఎంబసీలో వర్క్ చేసే వ్యక్తి మన రోడ్ల మీద వెళ్తున్నప్పుడు నేను అమెరికాలో లాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ లో వెళ్తాను, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళను అని అనకూడదు. ఇండియన్ చట్టాలకి అతను లోబడి ఉండాలి. అదే బైబిల్ కూడా చెప్తోంది. మన ప్రభుత్వంలోని చట్టాలకు లోబడి ఉండాలి, ఈ దేశ చట్టాలకు లోబడి ఉండాలి. కానీ ఈ బేస్ మాత్రం ఎక్కడ ఉంది అంటే అక్కడుంది. ఆ చట్టాలనే రాసిస్తున్నారు ఆయన. ఎందుకు ఇలా రాసిస్తున్నారు అంటే ఆ హెవెన్లీ రాజ్యం అనేది అది స్పిరిచువల్ వరల్డ్, ఇదేంటంటే ఫ్లెష్ వరల్డ్. అది ఇన్విజిబుల్ వరల్డ్, ఇదేమో విజిబుల్ వరల్డ్. అది టైమ్లెస్ వరల్డ్, ఇది టైమ్ వరల్డ్. ఇలాగే చాలా తేడాలు ఉన్నాయి. అప్పుడు దీనికి పూర్తిగా అది ఆపోజిట్గా ఉంటుంది. అర్థమవుతుంది. అవును కదా. ఇప్పుడు మీరు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తే అమెరికా యొక్క ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయలేరు. అవునా. ఆ వింటర్కి వెళ్ళడం అవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేయలేరు. ఇక్కడున్న వాటి ప్రకారం మీరు ఉండాలి. కానీ అమెరికన్ చట్టాల ప్రకారమే మీరు పనిచేయాలి. కరెక్ట్.
అదే ఇక్కడ చెప్తున్నారు. స్పిరిట్ వరల్డ్ కోసం మీరు పనిచేస్తున్నారు. మరైతే మీరు ఎవరితో ఫేస్ చేయబోతున్నారు? స్పిరిట్‌తో ఫేస్ చేయబోతున్నారు. ఆ స్పిరిట్ ఎవరు? మనం డెవిల్ అంటున్నాం, సాతాన్ అంటున్నాం, లేదంటే ఈవిల్ స్పిరిట్స్ అంటున్నాం. ఈ ఈవిల్ స్పిరిట్స్‌తో నేను ఈ భూమి మీద పని చేయబోతున్నాను. అపోస్తలులను అందుకే సెలెక్ట్ చేసుకొని పంపిస్తున్నారు. ఆ ఈవిల్ స్పిరిట్ దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు ఆ స్పిరిట్స్ అనేవి ఎవరినైతే ప్రేరేపిస్తాయో వాళ్ళు మీకు అగెనిస్ట్‌గా వస్తారు. అప్పుడు మీకు ఏమేం జరుగుతాయి? నేను మిమ్మల్ని మోసం చేసి ఈ పనులకు పిలవలేదు అంటారు. కానీ ఇదే ఈ నేచర్ ఆఫ్ జాబ్. కరెక్ట్‌గా చెప్పేశారు. ఇదే నేచర్ ఆఫ్ జాబ్. దీన్ని చూశారంటే మీకేం లభిస్తుంది? మీరిక్కడ ఉండే చట్టాలకి లోబడి ఉండాలే తప్ప, ఈ దేశంలో ఉన్న వాటి కోసం మీరు ఆశపడకూడదు. ఇంకా చెప్పాలంటే భయపడేవాళ్ళు ఇందులోకి రాకూడదు. రావద్దని రావద్దని అంటున్నారు. అంటున్నారు. రావద్దన్నారు. ఈ 70 మందిలో సెలక్షన్ అక్కడే సో ఉంది. అయితే మొత్తం అంతా కూడా అక్కడే ఉందా? ఈ షార్ట్ లిస్టింగ్ అంతా? అక్కడే షార్ట్ లిస్టింగ్ ఉంది. వాళ్ళని ఆయన ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారనేది ఎంటైర్లీ డిఫరెంట్‌గా ఉంటుంది. ముందుగా చేపల్ని పట్టే జాలర్‌ని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత వలను బాగు చేసే అతన్ని. దాని అర్థం ఏంటంటే మినిస్ట్రీ యొక్క బేస్ ఏంటంటే ఆత్మల ఆదాయం, సౌల్ విన్నింగ్. ఆ తర్వాత ఏంటయ్యా అంటే ఆ యొక్క రిపేర్ చేసే విధానం, సరిచేయడం. వచ్చే ఆత్మల్ని మీరేం చేయాలి? సరిచేయాలి. శుభ్రపరచాలి, క్లీన్‌గా ఉంచాలి. రెడీ చేసి లోపాన్ని సరిచేసి దాన్ని తీసుకువెళ్ళి ఒక ట్రెషరీలో దాచిపెట్టాలి మీరు. ఇదే మినిస్ట్రీ అంటే. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో సెలక్షన్ ఉంటుంది. మాథ్యూకి ఒక సెలక్షన్ ఉంది, ఫిలిప్‌కి ఒక సెలక్షన్ ఉంది, ఆండ్రూస్‌కి ఒక సెలక్షన్ ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఈ విధంగా సెలెక్ట్ చేసి వాళ్ళందరిని తీసుకొచ్చి ఇదంతా ఎందుకంటే హెవెన్లీ గవర్నమెంట్ కోసం పనిచేయడానికి. హెవెన్లీ గవర్నమెంట్ కోసం పనిచేయాలి. అంతేకాదు వీళ్ళు కూడా ఆ గవర్నమెంట్‌కి తగిన విధంగా మారాలి. మీరు 2 పనులు చేయాలి. వీళ్ళు మారాలి, ఇతరులను కూడా మార్చాలి. సో ఆ విధంగా వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ యొక్క చట్టాలను మీరిక్కడ అప్లై చేశారంటే ఆటోమేటిక్‌గా మీరు ఉపద్రవాల్ని ఎదుర్కొంటారు. ఇంతకుముందు ఏం జరిగిందయ్యా అంటే ఇండియన్ క్రికెట్ టీమ్ ఏమో న్యూజిలాండ్‌కి వెళ్ళింది. అవును. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ -1-2లో ఉంటుంది. మన వాళ్ళు అక్కడ అసలు ఆడలేరు. కరెక్టే. వి ఆర్ నాట్ యూజ్డ్ టు దట్. అవును. ఆ సీరీస్‌నే ఓడిపోతారు మన వాళ్ళు. ఓకే. 5 మ్యాచ్‌లుంటే 5 మ్యాచ్‌లు ఓడిపోతారు. అయితే రివెంజ్ కోసం ఏం చేస్తామంటే వాళ్ళని మే నెలలో కరెక్టే. పిలుస్తాం. వాళ్ళకి ఏంటంటే పడదు కదా! మే నెలలో పిలిపించి మంచి ఎండలో వాళ్ళని నిలబెడతాం. వాళ్ళంతా 99 లోపే ఆల్ ఔట్ నిజమే. అయిపోతారు. కదా! ఎందుకు అని అడిగారంటే ఈ ఊరి క్లైమేట్‌కి వాళ్ళని రప్పిస్తే వాళ్ళ శరీరాలు ఈ ఉష్ణోగ్రతకి సహకరించవు. అర్థమవుతుంది. అదే విధంగా హెవెన్లీ గవర్నమెంట్ కోసం ఇక్కడ మనం పనిచేసినప్పుడు మనకి సహకారం ఉండదు. ఆ కష్టాన్ని మనం అనుభవిస్తూనే పని చేయాలి. వేరే దారి లేదు. నేనిక్కడ పనిచేసే తీరాలి. అర్థమవుతుంది. అలా పని చేయడానికి ఇష్టపడే వాళ్లే రండి. ఆ విధంగా మీరు పనిచేసి గెలిచారు అంటే మీకొచ్చే రివార్డ్స్ ఏంటి? అదే అవన్నీ ఇదంతా. ఉన్నాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు 12 మందిని ఒక కాంటెక్స్చువల్‌గా చూస్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆ కాలింగ్ లోపలికి ప్రాక్టికల్‌గా కూడా తీసుకెళ్తున్నారు. ప్రాక్టికల్‌గా తీసుకెళ్ళి అందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ యొక్క 12 మందిని మేనేజ్ చేసుకోవడమే ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో నుండి వచ్చారు. అయినా కూడా వాళ్ళని అంత కేర్‌ఫుల్‌గా చూస్ చేసుకొని మెంటర్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి చెప్పాలంటే ఇంటర్న్‌షిప్ స్కిల్ గురించి ఓ పెద్ద పాఠమే ఉంది అందులో. ఇప్పుడు వాస్తవానికి సపోజ్ మనము మీ సేవా జీవితాన్నే తీసుకుంటే గాడ్ హ్యాస్ టోల్డ్ యూ టు డూ దిస్ ఎండ్ టైమ్. దీని గురించి మీరు క్లియర్‌గా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ 12 మందిని పిలిచిన విధానానికి ఇప్పుడు మనం ఆయత్తం కావడానికి కోరలేషన్ ఏ విధంగా ఉంది? దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? అదే ప్రశ్న. ఓ చిన్న బ్రేక్ తర్వాత మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అంత్యకాల సూచనలు. అడిగిన ప్రశ్నే చాలా ఆసక్తికరమైన ప్రశ్న. రండి మనం మళ్ళీ బ్రదర్ జగన్ గారిని అడుగుదాం. బ్రదర్ జగన్, ఫస్ట్ టైం 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకుని విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. క్రీస్తు అంత క్లియర్గా ఉన్నారు. కానీ ఆయన అప్పుడు చెప్పిన దానికి ఈ రోజు ఉన్న కాంటెక్స్ట్‌కి మనం చూస్తే గనుక దాదాపు ఒకేలా ఉంది. ఈ రోజు నేను సేవకొచ్చినా కూడా ఇలాగే ఉంటుందేమో. అప్పుడు ఈ 2000 సంవత్సరాలుగా పిలుపంటే ఎలా ఉంటుందో అనేది ఒక ఫామ్‌లో ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది ఈ గ్రంథం అనేది ఎందుకు ఇవ్వబడుతుందంటే ఆ రోజు కోసం ఏమీ ఇవ్వబడలేదు. ఆ రోజు నుండి మన తర్వాత కూడా ఇంకో 1000 సంవత్సరాలు ఉండొచ్చు. ఓకే. దానికి కూడా కలిపే ఇవ్వబడింది. సో ఇదొచ్చేసి ఇదొక డిఫరెంట్ ఫార్ములా. అన్ని కాలాలకు వర్తించే ఫార్ములా. ఓకే. అదే నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. రాసేటప్పుడే అప్డేటెడ్ వర్షన్‌గా రాయబడిన పుస్తకం ఇదొక్కటే. అవును. దీన్ని మనం ఏ కాంటెక్స్‌లో చూసినా కూడా ఇది మ్యాచ్ అవుతూనే ఉంది.
అవును. అందుకే అప్డేటెడ్ వర్షన్ ఇది. కరెక్ట్. దీన్ని మీరు అప్డేట్ చేయాల్సిన పని ఆటో లేదు. అప్డేట్. ఆటో అప్డేట్ అదే చేసుకుంటుంది. ఏంటంటే మనం దానికి అప్డేట్ అవ్వాలి. అర్థమవుతుంది. దాన్ని గ్రహించడానికి మనమే అప్డేట్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే అసలు ఫ్యూచరే ఇందులో ఉంది. మనకది అర్థం కావాలి. ఆ సమయం మనకు వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. ఓకే. సో అదే విధంగా ఇందులో ఉన్న చట్టాలన్నీ, ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా అన్ని కాలాలకి వర్తిస్తాయి. సో అన్ని విషయాలు బ్యాలెన్స్డ్‌గా కరెక్ట్‌గా రాశారు. అవునవును. ఇవే చట్టాలు కూడా. ఓకే. ఆ రోజు ఏవైతే చేయకూడదని చెప్పారో, ఈ రోజు కూడా వాటిని రైట్. చేయకూడదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి మీరు తీసుకున్నారంటే, ఆ రోజు ఉన్నటువంటి ప్రజల జీవన విధానానికి, ఆహారపు అలవాట్లకి, ఈ రోజున్న ఆహారపు అలవాట్లకి చాలా తేడా ఉంది. ఈ రోజు మీరు వాటిని ఏమీ చేయలేరు. ఫాలో చేయలేరు. ఛాన్సే లేదు. ఎందుకంటే అవునవును. పూర్తిగా అవును. మారిపోయాయి. నిజమే. కానీ ఇది అలా కాదు. 2000 ఇయర్స్‌గా ఫాలో చేస్తున్నాం. ఇంకా ఫాలో చేస్తాం. హ్మ్. అంత గొప్ప ఈ ఈ గ్రంథాన్ని అనేక యాంగిల్స్‌లో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చదవడం తెలియని వాళ్ళు కూడా అప్పుడే చదువుతారు. వాళ్ళతో కూడా ఇది నిజమే. మాట్లాడుతుంది. ఒక ఒక పెద్ద సైంటిస్ట్ నాసాలో కూర్చొని దీన్ని చదివారంటే ఆయనతో కూడా ఇది ఏ మాట్లాడుతుంది. లెవెల్ వారితోనైనా అవునవును. ఆయన కోసం కూడా ఇందులో రెవల్యూషన్ ఉంటుంది. వేరే వాళ్ళకి రెవల్యూషన్ ఉంటుంది. అటువంటి అలాంటి ఒక బుక్ ఇది. బ్యూటిఫుల్ స్ట్రక్చర్. అవును. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 12 మంది అపోస్తలులు సేవలోకొచ్చారు. హ్మ్. ఈ రోజు సేవలోకొచ్చే వారికి కూడా ఇదే ఫార్ములా. సో ఆ రోజు వచ్చిన వాళ్ళకి మాత్రమే సమస్యలు, హ్మ్. ఈ రోజు వచ్చే వాళ్ళకి సమస్యలు లేవు. ఈ రోజు మనం ఒక ప్రాస్పెరిటీతో, అభివృద్ధితో మనం బ్రతకొచ్చు అని మీరు భావించారంటే అదే అవును. మీరు తప్పులో అసలు కాలేసినట్టే. ఫౌండేషనే. అవునవును. ఇప్పుడు అపోస్తలులు సంతోషంగా లేరా అంటే హ్మ్. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అపోస్తలులు సంతోషంగా ఉన్నారు. సమస్యలు, కష్టాలు ఉన్న సంతోషం కూడా ఉంది. అందుకే ఇది మనకు నియమించబడింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఒకరొచ్చి ఒకాయన నాతో చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఈ 4 పుస్తకాల్ని మాత్రమే మనం చదవాలి. మిగతావి చదవాల్సిన పని లేదు అన్నారు. ఎందుకు అని అడిగితే ఈ 4 పుస్తకాల్లో జీసస్ గురించి ఉంది. తర్వాత జీసస్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత జీసస్ గురించి ఉండదు అంటున్నారు. చూడండి ఇదంతా ఎంత చైల్డిష్‌గా ఉన్నారో మీరు చూడండి. చిన్నపిల్లలాంటి ఒక మనస్తత్వం. అయితే ఎందుకని ఈ గ్రంథంలో ఉన్న పుస్తకాలన్నింటినీ రాసి మనకిచ్చారంటే, ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మన కాలంలో జరుగుతూ ఉన్నాయి. మనల్ని ఉపద్రవాలకి అప్పగిస్తారు. హ్మ్. మనలో మనకే అది వేరుగా ఉంటుంది. ఒక్కో దేశంలో అది ఒక్కో రకంగా ఉంటుంది. మన దగ్గరుండే సమస్యలు ఒకలా ఉంటాయి. వ్యతిరేకత ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉండాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో. కానీ ఈ ఫార్ములా అప్లై ఓకే. అవుతుంది. ఓకే. కానీ ఒక్కొక్క కాంటెక్స్ట్ కూడా ఇంత టఫ్‌గా ఉన్నప్పటికీ నేను తోడుగా ఉంటాను అంటున్నారు. ఇప్పుడు నేనడిగే ప్రశ్నొచ్చేసి మీరు మీ ఉదాహరణనే చెప్పండి. కాలింగ్ ఇదంతా ఒక స్టేజ్. ఓకే. మీరు అర్థం చేసుకున్నారు. మీరు సేవకొచ్చారు. కానీ ఆ కాలింగ్ ట్రాక్‌లో మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తున్నాం. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే చాలా మందిలో అది ఉండడం లేదు. ఎందుకంటారు? అంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఐయామ్ సాటిస్ఫైడ్, ఐయామ్ ఏబుల్ టు డూ మై కాలింగ్ అనే విషయానికొస్తే ఈ 12 మంది ఇక్కడ యూదాని వదిలేద్దాం. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా డీటెయిల్డ్‌గా వాళ్ళ ఫినిషింగ్‌ని మీరు గమనించారంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ అంశాన్ని ఏ విధంగా రియలైజ్ చేసుకోవాలంటారు? ఇప్పుడు విషయం ఏంటంటే, వీళ్ళందరి యొక్క జీవితాల్లో దాన్ని అప్లై చేసినప్పుడు మీరు గనుక చూసారంటే, వీళ్ళకి ఎందుకని తృప్తిగా ఉంది? అదేగా మీ ప్రశ్న. ఒక సాటిస్ఫాక్షన్ వీళ్ళకుంది. ఎందుకని ఆ విధంగా ఉంది? ఎందుకు కొంతమందికి అది ఉండట్లేదు? అవును. ఎందుకంటే ఇక్కడ వీళ్ళేమో మాకొద్దు అని వదిలిపెట్టి వెళ్ళలేదు. చివరి వరకు ఉన్నారు. ఫినిష్ చేశారు. దే లెఫ్ట్ ఏ గ్రేట్ లెగసీ. ఎందుకని అడిగారంటే, దీని గురించి పౌలు గారు ఏమంటున్నారంటే, క్రీస్తు ప్రభువు నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా. ఇప్పుడు వీళ్ళు దీన్ని జాబ్‌గా చూడలేదు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, నాకు అనుగ్రహింపబడిన ఒక పరలోకపు ప్రాజెక్ట్. ఇది నాకు ఇవ్వబడింది. నాకు చాలా ఇష్టమైన ఒక వ్యక్తి దీన్ని నాకు అప్పగించి వెళ్లారు. నేను దీన్ని చేస్తే ఆయన సంతోషిస్తారు. ఆయన సంతోషపడడం కోసం నేను దీన్ని చేస్తున్నాను. ఎప్పుడైతే నేను దీన్ని నా యొక్క సర్వైవల్ కోసం చేస్తూ ఉన్నానో, అప్పుడు నాకు దీనిపై ఏమొస్తుంది? ఒక విసుగు వచ్చేస్తుంది. ఎందుకంటే నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు మా అబ్బాయి సంపాదిస్తున్నాడు, అతను నన్ను బాగా పోషిస్తున్నాడు, నన్ను బాగా చూసుకుంటుంటే నేనెందుకు పని చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది. ఇక నుంచి నేను తిని కూర్చుంటానురా అని చెప్పేసి చక్కగా ఇక ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇందులో కూర్చోలేం. ఎందుకని కూర్చోలేం అంటే, నేను చనిపోయే వరకు నేను ఈ పని చెయ్యాలి అని ఆశపడతాను. అర్థమవుతుంది. కారణం ఏంటంటే, నన్ను పిలిచిన దేవుడు దీన్ని చేయమని చెప్పారు. ఆయన కోరుకున్నంత వరకు నేను దీన్ని చేస్తాను. నేను చేస్తే ఆయన సంతోషిస్తారు. అందువల్ల చేస్తూ ఉంటాను. ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను స్టార్టింగ్‌లో చెప్పిందే మళ్ళీ చెప్తాను. ఎప్పుడైతే మీరు ఈ జాబ్ నాకు ఇవ్వబడినటువంటి ఈ అతి గొప్ప ప్రాజెక్ట్, ఈ హెవెన్లీ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసే వరకు నేను ఇంకొక వైపు చూడను. నోవహుతో 100 సంవత్సరాలు ఓడ కట్టమని చెప్పారు. అదొక ప్రాజెక్ట్. అది జాబ్ కాదు అతనికి. ఒక ప్రాజెక్ట్. లైఫ్ టైమ్ ప్రాజెక్ట్. ఓకే. 52 రోజుల్లో ఆ ప్రాకారపు గోడ కట్టమని చెప్పారు నెహెమ్యాతో. అదొక స్పిరిచువల్ ప్రాజెక్ట్. రైట్.
అదే విధంగా మోసెస్కి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని చెప్పారు. అదొక స్పిరిచువల్ కానీ ప్రాజెక్ట్. అందరికీ ఒక పీరియడ్ ఇచ్చారు. అవునవును. అవునవును. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీరియడ్. 52 రోజుల్లో ఇతను కట్టి నిర్మించలేడు. ఎవరు? మోసెస్. అవునవును. టైం తీసుకుని ఉంటాడు. కానీ గోడను 52 రోజుల్లో కట్టేశారు. అదే మీరు నోవహును తీసుకుంటే 100 ఏళ్లకు పైగా నిర్మించాడు. అదొక పీరియడ్. అదొక పీరియడ్. అదే విధంగా ఇప్పుడు నాకంటూ ఒక చర్చ్ ఉంది. నేను దాన్ని కడుతున్నాను. ఎవరంటే మనమే ఆ చర్చ్. నన్ను నమ్మి దేవుడు నాకో సంఘాన్నిచ్చారు. ఈ సంఘాన్ని నిర్మించి దీన్ని దేవుని హస్తాలకు నేను అప్పగించాలి. దీన్ని నెరవేర్చాల్సిన బాధ్యత నాకుంది. అందువల్ల నేను చెప్పాను, ఒకటి ఆత్మల సంపాదన, రెండవది సరిచేయడం. రెడీ చేసి తీసుకువెళ్ళి ఆయనకు అప్పగించాలి. నాకు సమయం ఉంటుందో ఉండదో కాబట్టి నేను చేస్తాను అంటున్నారు పౌలు గారు. సమయం ఉన్నా సమయం లేకపోయినా అలాంటి ఆసక్తి మనలో ఉండాలి. ఇప్పుడు మీరు టీవీ ఛానల్ని నడిపిస్తున్నారు. దీని మీద మీకు ఆసక్తి గొప్పగా ఉంటే దీనిలో నుండి వచ్చే సమస్యల్ని మీరు పెద్దగా పట్టించుకోరు. పెద్ద పెద్ద సమస్యలు రావచ్చు, కానీ వాటి గురించి మీరు ఆలోచించరు. ఎందుకంటే నేను దీన్ని నిజం. ప్రేమిస్తున్నాను, అవును. నేను దీన్ని ఇష్టపడుతున్నాను. వాళ్ళ స్థాయిల్లో వాళ్ళకి అనుగ్రహించబడిన దాన్ని వాళ్ళు ఇష్టపడి చేస్తే, ఒకటి చెప్తాను, నాకు ఓ వ్యక్తి బాగా తెలుసు. అతను ఒక రోజుకి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అతను 3 గంటలు నిద్రపోతాడు. మ్హూ. లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారు వాళ్ళు. వాళ్ళకో మెస్ ఉంది. ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారు వాళ్ళు. మ్. ఆ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యి 7 గంటలకల్లా వెళ్ళిపోతుంది. మ్. మధ్యాహ్నం లంచ్ రెడీ చేస్తారు. ఆ పని 3 గంటలకు అయిపోతుంది. 3 గంటలకు అయిపోయిన తర్వాత మ్. మార్కెట్కి వెళ్ళి అన్ని పర్చేస్ చేసుకుని సాయంత్రానికి వచ్చేస్తారు. ఈవినింగ్ టిఫిన్, నైట్ డిన్నర్ అన్ని కంప్లీట్ చేసి రేపటికి మొత్తం అరేంజ్ చేసుకుని పడుకునేసరికి రాత్రి 11, 12 అవుతుంది. మళ్ళీ 3 గంటలు లేస్తారు. నేను రోజు అతను అడిగాను, ఎందుకని మీరు ఇంత కష్టపడి ఎవరికోసం సంపాదిస్తున్నారు అని. అతను చెప్పాడు, మ్. నేను దీన్ని సంపాదించడం కోసం చేయడం లేదు, నాకు ఇది ఇష్టం, నాకు ఈ పని అంటే ఇష్టం He అని. likes to ఎంజాయ్ రేపు చేస్తున్నాడు దాన్ని. మార్నింగ్ ఏ వెరైటీ చేయాలి, రేపు ఏ విధంగా చేయాలి, నాకు ఇది బాగా నచ్చింది, అందువల్ల నేను చేస్తాను. దీని మీద సంపాదించాలని కాదు, నా పిల్లల కోసం ఇంతగా కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. మ్. ఇంతవరకు సంపాదించిందే వాళ్ళకి సరిపోతుంది. నాకు ఈ పని అంటే ఒక ప్యాషన్. మ్. ఆ ప్యాషన్ గురించి నేను చెప్తున్నాను. ఆ ప్యాషన్ అనేది ఉంటే ఆ డిఫికల్టీసే వేరేలా ఉంటాయి. అసలు డిఫికల్ట్ గానే కనపడదు. తను సంతోషంగా ఫీల్ అవుతున్నాడు ఆ పని. పౌలు గారు అంటారు, క్రీస్తు నిమిత్తం హింసను నేను సంతోషంగా తీసుకుంటాను, నాకు అసలు అవి సమస్యలే కావు, కానీ క్రీస్తు కోసం నేను పని చేశాను అనే సాటిస్ఫాక్షన్ ఉంది చూసారా, అది చాలా మందిలో ఉండడం లేదు. కరెక్ట్. అలా ఉండకూడదు. అయితే ఈ కాంటెక్స్ట్ లో నాకిప్పుడు ఒకే ఒక చిన్న వాక్యాన్ని మీకు గుర్తు చేయాలనిపిస్తోంది. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 34. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ఈ వాక్యం కొంచెం డీప్గా ఉంటుంది. క్రీస్తే మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చదువుతాను. తెలుగులో ఇంకో విధంగా ఉంటుందనుకుంటాను. డు నాట్ థింక్ దట్ ఐ కేమ్ టు గివ్ పీస్ ఆన్ ఎర్త్, ఐ డిడ్ నాట్ కమ్ టు బ్రింగ్ పీస్ బట్ ఎ స్వార్డ్ అని వ్రాయబడి ఉంది. తెలుగులో అది ఏ విధంగా అలాగే ఉంటుంది? ఉంటుంది. నేను ఈ భూమి మీదకి సమాధానం పంపవచ్చి తినని, పంపడానికి వచ్చినానో ఇవ్వడానికి వచ్చినానో అని ఉంటుంది. బట్ అది సమాధానం కాదు, ఖడ్గాని పంపించడానికి వచ్చాను అంటారు. వాట్ ఈస్ ద కాంటెస్ట్ ఆఫ్ ద హోల్ థింగ్? దీని యొక్క స్పిరిచువల్ థాట్ ఏంటంటే, అపోస్తలుల కార్యములు 2:40 చెప్తుంది, మూర్ఖులకి ఈ తరం వారు వేరే రక్షణ పొందండి. దేవుడు ఎందుకు వచ్చారంటే, తన కోసం ఒక గుంపుని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చారు. హెవెన్లీ కింగ్డమ్ కోసం గుంపుని ఏర్పాటు చేయడానికి వచ్చారు. ఆ గుంపుని మీరు ఏర్పాటు చేసేటప్పుడు మీరు ఇంకో గుంపు నుంచి బయటికి వస్తారు. సరైన రక్షణానుభవాలు ఉన్నటువంటి వారికి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే, మీరు దేవుణ్ణి అంగీకరించిన వెంటనే మీ ఫ్రెండ్స్ మీకు వ్యతిరేకంగా మారిపోతారు. ఎలా అంటే, ఒకవేళ మీరు అంతకుముందు మనకి ఈ లోక ప్రకారంగా చాలా అలవాట్లుండే ఉంటాయి. వాటిని విడిచి మనం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అస్సలు అవును. ఒప్పుకోరు. పెద్ద స్వామీజీలాగా చేస్తున్నావు నువ్వు, ఇన్ని రోజులు మాతో పాటే ఉన్నావు కదా, సో ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. దీని గురించి ఆయన చెప్తున్నారు అక్కడ. ఓకే. నేను మంచిని చెడుని కలపడానికి రాలేదు, మంచిని చెడుని వేరు చేయడానికి వచ్చాను. అలా వేరు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? అర్థమవుతుంది. ఈ వేరు చేయడం సమాధానం అనేది ఉండదు. కేవలం ఫ్రెండ్స్ మధ్యన మాత్రమే జరగదు, ఇంట్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నప్పుడు నా ఇంట్లో ఉన్న వాళ్ళు నమ్మలేదు, మ్. వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే. ఆ తర్వాత చర్చికి వెళ్ళకూడదు అని చెప్పారు. అక్కడ ఒక ఆటంకం, అక్కడే వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు మా వాళ్ళకి ఏం అది జరుగుతుంది? గొడవలు డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. వస్తాయి. దీని గురించి ఆయన అక్కడ చెప్తున్నారు. ఖడ్గాని పంపించడం అంటే వాళ్ళని వేరు చేస్తున్నారు. మ్. ఆ స్వాడ్ నేను విభజించి 2గా వేరు చేస్తున్నాను. మీరు ఆదికాండంలో చదవండి, ఒక డిఫరెంట్ విషయం ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే ఓకే. డైమెన్షన్స్ వ్యత్యాసంగా ఉంటుంది. ఎలా అంటే, దేవుడు క్రియేట్ చేసే ముందు అడవి మృగాల్ని, దేశ మృగాల్ని సృష్టించారు అని ఉంటుంది. అడవి మృగాలు. జెనసిస్ 1:24 ఓకే. వైల్డ్ యానిమల్స్ అండ్ డొమెస్టిక్ మ్. యానిమల్స్ రెండింటినీ సృష్టించారని ఉంటుంది. మ్. కానీ నోవహు ఓడలోనికి వెళ్లే ముందు చూశారంటే అప్పుడు ఏమేమి వెళ్ళుండాలి? అవి వెళ్ళాలి, అడవి ఇవి కూడా మృగాలు, వెళ్ళాలి. దేశ మృగాలు అవును. అన్ని వెళ్ళాలి కదా. ఆ. కానీ అలా ఉండదు. పవిత్రమైనవి అపవిత్రమైనవి లోపలికి వెళ్ళాయి. క్లీన్ అండ్ అన్క్లీన్. దేవుడు సృష్టించేటప్పుడు అన్నీ పవిత్రమైనవే. అవును. వైల్డ్లోను క్లీన్, డొమెస్టిక్లోను క్లీన్, అన్నీ పవిత్రమైనవే. కానీ మ్. ఓడలోకి వెళ్ళేటప్పుడు
క్లీన్, అన్‌క్లీన్ అవి మారిపోయాయి. ఓకే. ఈ డిఫరెన్స్‌ని గమనించండి. పవిత్రం, అపవిత్రాన్ని వేరు చేస్తున్నారు కదా! దీని పేరే విభజన. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషుల్లో పవిత్రులు, అపవిత్రులు ఉన్నారు. ఇప్పుడైతే అందరూ కూడా మిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో నుంచి మిమ్మల్ని వేరు చేస్తున్నారు కదా! అదే స్వాడ్ అంటే. నరికినట్టుగా ఏం చేస్తున్నారు? వేరు చేస్తున్నారు. అర్థమవుతుంది. నేను సమాధానాన్ని కాదు, ఖడ్గాని పంపించడానికి వచ్చాను. మ్మ్. ఇప్పుడు నేను యేసుని నమ్ముకుని మిమ్మల్ని విడిచిపెట్టి సెపరేట్‌గా వెళ్ళాలంటే ఏం జరుగుతుంది? అవునవును. ఒక విభజన వస్తుంది. వచ్చేస్తుంది. దీన్నే అక్కడ ఆయన చెప్తున్నారు. ఓకే. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద నుంచే వేరు చేసి తీసుకెళ్లారాయన. మ్మ్. అదే యేసు కోరుకుంటున్నారు. అదే ఆయన చెప్తున్నారు. కానీ నేను మీకు ఈ లోకం ఇవ్వలేని, ఎవరూ తీసుకోలేని సమాధానాన్ని ఇస్తానంటున్నారు. అది ఇన్నర్ పీస్. ఇన్నర్ పీస్. మనకు లభించేది. ఇది వేరే ఎవ్వరికీ లభించదు. ఓకే, అర్థమవుతుంది. మీరు యేసుని నమ్ముకుని పాపక్షమాపణ పొందుకున్న వెంటనే మీలోకి పాపక్షమాపణ నిశ్చయత వస్తుంది కదా! అందులో ఒక సంతోషం ఉంటుంది. ఈ సంతోషాన్ని వెతుక్కుంటూనే అందరూ అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఈ ఆత్మీయ సంతోషం లభిస్తుందా అని వెతుకుతున్నారు. ఆ ఆత్మీయ సంతోషం యేసు వద్ద ఉంది. దాన్ని ఆయన ఇస్తున్నారు. 100% నిజం. ఆ సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తున్నారు. ఓకే. లోక ప్రకారంగా చూస్తే విభజిస్తున్నారు కూడా. సో దాని గురించే ఆయన క్లియర్గా అవునవును. చెప్తున్నారు. అంతేకాదు దాంతో పాటు ఇంట్లో కూడా సమస్యలు అంటున్నారు. అవును, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో. అవునవును. అదే నేను మీకు చెప్పాను. చెప్పారు. ఇప్పుడు మనం యేసుని నమ్ముకుంటే అవును. యేసు ప్రభువుకే ఒక సమస్య వచ్చింది తెలుసా మీకు? 30 ఏళ్ల వయసులో తండ్రి ఆయన్ని సెపరేట్‌గా తీసుకొచ్చారు. యేసు ప్రభువు ఇంట్లోంచి వచ్చేశారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అవును. అడుగుతున్నారు, అబ్బాయి ఎక్కడా అని. అబ్బాయి ఎక్కడా? ఆయన అంటారు, మీకు నాకు ఏంటి సంబంధం? సంబంధమే లేదు. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే మీరు నాకు తల్లిదండ్రులుగా ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే ఏమొచ్చింది? డివిజన్ వచ్చింది. ఒక విభజన వచ్చింది. సో ఆ విభజన గురించి ఆయన చెప్పారు. తల్లైనా సరే, తండ్రైనా సరే అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఆయనే. గమనించండి, దీన్ని బట్టి మన గాడ్ ఎంత పొసెసివ్ గాడో మీరు చూడండి. మీ జీవితంలో మీరు చేసిన ఈ జర్నీలో ఇటువంటి కాంటెక్స్ట్ ని మీరు ఎప్పుడైనా అనుభవించారా ఫిజికల్ గా? ఒక్కొక్క పార్ట్‌లోనూ మనం దీన్ని చూడాలి. ఎలాగా? ఎలా అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్న వెంటనే మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు నన్ను చర్చికి వెళ్ళనివ్వలేదు. సరే. ఎందుకంటే నేను బాగా టీవీ చూసే వ్యక్తిని. ఎందుకు వీడు టీవీ చూడడం మానేశాడు? ఓ, అదొక సమస్య. ఇంకో సమస్య, ఎందుకు వీడు టీవీ చూడడం మానేశాడు? ఏదో సంథింగ్ అయింది వీడికి. అవును. ఆ తర్వాత చూస్తే ఆదివారం బైబిల్ తీసుకుని వెళ్తున్నాడు. వెంటనే మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే నా ఫ్రెండ్స్‌ని పిలిపించి ఆదివారం వాడిని సినిమాకి తీసుకెళ్ళండి అయ్యా, ఏదైనా కొత్త సినిమా వస్తే తీసుకెళ్ళండి అయ్యా అని చెప్పేవారు. ఇంట్లో వాళ్ళందరూ. నా కుటుంబ సభ్యులు చెప్పేవారు. అప్పుడు నేను వాళ్ళ మాట వినకుండా వెళ్ళవలసొచ్చింది. అలాగే ఒకసారి చెప్పారు, నువ్వు వెళ్ళకూడదు అని. నేను వాళ్ళతో అన్నాను, సరే నేనిక వెళ్ళనులే అని. కానీ ఒక్కసారి మీరు నాతో పాటు రావాలి. ఆ తర్వాత నేను వెళ్ళను. ఆ ఒక్కసారికి వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి సో వెళ్ళాం. నిజంగా ఇదొక గొప్ప టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. తర్వాత మినిస్ట్రీ విషయానికొస్తే మినిస్ట్రీకి సమర్పించుకుని నేను పనిచేసేటప్పుడు, ఫారిన్‌లో పనిచేసేటప్పుడు దేవుడు చెప్పారు మినిస్ట్రీకి ఇండియాకి వెళ్ళు అని. ఇండియాకి వస్తాను అనగానే వీళ్ళెవరో దానికి కరెక్టే. ఒప్పుకోలేదు. ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పండి? ఎందుకంటే అప్పుడు నాకు వివాహం జరిగి బిడ్డ మ్మ్. పుట్టాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కానివ్వండి, అందరూ కానివ్వండి, మీరు మినిస్ట్రీ కోసం వస్తానంటున్నారు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుని మహాకృపను బట్టి ఆ రోజు రావడం వల్ల అక్కడున్న అందరినీ సెటిల్ చేసి వచ్చాను. వచ్చే ముందు చేతిలో రూపాయి లేదు. ఓకే. వచ్చిన వెంటనే అడుగుతున్నారు, తిరిగి ఎప్పుడు వెళ్తారు? టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు అని. టికెట్ ఏమీ బుక్ చేసుకోలేదు, మినిస్ట్రీ కోసం వచ్చాను. ఆయన రమ్మని పిలిచారు, మీరు వచ్చేసారు. అవును. ఈ విధంగా ఓ 4 రోజుల పాటు గడిచిపోయింది. వీళ్ళలోకి భయం వచ్చింది. ఏమైంది ఈయనకేనా? ఇతనికి ఏమైంది? ప్రార్థన చేసుకుంటున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఏం జరిగింది? తర్వాత చివరిగా మాట్లాడుతున్నారు, ఎక్కడైనా సరే ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని. ఊరికే కదా ఉన్నారు. అవును. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అసలు సమస్య మొదలైంది. కుటుంబంలో. అవును. ముందేమో సంతోషంగా నెమ్మదిగా చెప్తారు. తర్వాత కొంచెం సౌండ్ ఆ చేసి తర్వాత చెప్తారు. ఇంకా పెద్దగా ఆ తర్వాత చెప్తారు. తగాదా ఆడి మరీ చెప్తారు. ఆ విధంగా ఇంక్రీజ్ కరెక్టే. అవుతూ ఉంటుంది. వాల్యూమ్ ఈ ఇంక్రీజ్ విధంగా అయినట్టుగా. 11 నెలలు గడిచిపోయాయి. ఓహో. 11వ నెలలో నాకు మినిస్ట్రీ వచ్చింది. ఈ 11 నెలలు ప్రేయర్ అండ్ ఫాస్టింగే. కొన్నిసార్లు నాలో కూడా భయం కలిగింది. ఇది ఎక్కడికి వెళ్తుందో, ఏం జరుగుతుందో. ఎందుకంటే దేవుడు ఒకవేళ నేను చెప్తున్నారు, మిస్టేక్ నేను చేశానేమో. చేస్తున్నాను. మిస్టేక్ అనే ఓకే, ఓకే. థాటే నాకు అలాంటిది అసలు లేదా? రాలేదు. ఎందుకంటే కొంతమంది అందువల్లే అలా కూడా అనుకుంటారు కదా. అందుకే నేను ఎప్పుడూ అంటాను, మినిస్ట్రీకి వచ్చేటప్పుడు 100% కాన్ఫిడెన్స్. ఇందులోనే నా లైఫ్. దేవుడు పిలిచారు, దేవుడు నాకు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు, ఇదే నా లైఫ్ అని డిసైడ్ చేసుకుని రావాలి. ఒక స్టెప్ వేశారంటే మళ్ళీ తిరిగి నో టర్నింగ్ బ్యాక్. నో టర్నింగ్ బ్యాక్. ఆ దేవుని వాగ్దానం అనేది మీ దగ్గరకొచ్చింది, ఆ వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మీకు దక్కింది అంటే మీరు ధైర్యంగా దిగవచ్చు. ఎప్పుడైతే సమస్యలొస్తాయో అప్పుడు ఆ వచనం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. నాకు సమస్య వచ్చినప్పుడల్లా దేవుడు చెప్తారు, ఆ వచనం ద్వారా నాతో మాట్లాడతారు. ఇందులో కూడా ఓ మంచి జోకుంది. ఒకసారి ఒక ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి ఓ, అడిగాను. మీరే వెళ్ళి అడిగారా? నేనే వెళ్ళి ఏదో అడిగాను. ఒక జవాబు వస్తుంది కదా. అవును, సమస్య చాలా తీవ్రంగా పీక్గా పీక్ ఉంది. లో ఉంది. 11 మంత్స్ గడిచిపోయాయి. 11 నెలలు అయిపోతున్నప్పుడు ప్రాఫెట్ని అడిగాను. ఆయన చెప్పారు, మిమ్మల్ని ఎవరు మినిస్ట్రీకి రమ్మని చెప్పారు? ఓకే. దేవుడు మిమ్మల్ని మీరు వెళ్ళి పనిచేసి డబ్బు సంపాదించి పంపమని చెప్తున్నారు. మిమ్మల్ని సేవకు రావద్దు అని చెప్పారు. స్పష్టంగా చెప్పారా? స్పష్టంగా చెప్పారాయన. అప్పుడు ఆయన ఇంట్లో నుంచి బయటకొచ్చి నిలబడి ఆయన ఇంటి గుమ్మంలోనే ప్రార్థించాను, ప్రభువా నేను తప్పు చేశానా? ఓ, అవునా? మీరే కదా నాతో ఓకే. చెప్పారు.
అని అడిగినప్పుడు దేవుడు నాతో చెప్పారు, అతను చెప్పిందే కరెక్టు. నేను నీకివ్వబోయే మినిస్ట్రీని ఇక్కడ చేయడానికే మనుషులు లేరు. ఆయనేం చెప్పారంటే, ఇక్కడ మినిస్ట్రీ కోసం చాలామంది మనుషులున్నారు. ఇక్కడ మినిస్ట్రీకి జనాలక్కర్లేదు. డబ్బులు కావాలి. మీరు వెళ్ళి డబ్బులు పంపండి అని చెప్పారు. ఇప్పుడు దేవుడన్నారు, నేను నీకివ్వబోయే మినిస్ట్రీని చేయడానికి మనుషులు లేరు. నువ్వే వెళ్ళి చెయ్యి అన్నారు. అప్పుడు స్టార్ట్ అయింది ఈ మినిస్ట్రీ. ఇది తర్వాత సమస్య. దాన్ని క్రాస్ చేసి వచ్చాను. దీని తర్వాత ఒకరోజు రాత్రి మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడారు. నేనింకా నిన్ను బయటికి తీసుకెళ్లబోతున్నాను. నువ్వు టైం స్పెండ్ చేయాలి. దీన్ని నువ్వు ఇంట్లో చెప్పు అంటున్నారు. అక్కడే ఇంట్లో వాళ్ళకి చెప్పు అని. నా వైఫ్ని రాత్రి 10:30కి లేపి నేను చెప్తున్నాను, ఇక మీదట దేవుడు నన్ను బయటి ప్రాంతాలకు తీసుకెళ్లబోతున్నారు. నువ్వే మన ఫ్యామిలీని చూసుకోవాలి. నేనిలా బయటికి వెళ్తాను అని చెప్పగానే నా భార్య అంది, ఇప్పటికే మీరు సగం రోజులు ఇంట్లో ఉండరు. ఇంకా తీసుకెళ్లబోతున్నారంటే ఎలా? ఆ తర్వాత వాళ్ళందరినీ కన్విన్స్ చేసి, అన్నీ చేసి, ఎందుకంటే 2 బిడ్డలున్నారు. ఇద్దరిని కూడా చూసుకోవాలి. ఆ షేరింగ్ ఉండాలి. ఎందుకంటే కరెక్టే. ఒకరేమో మినిస్ట్రీ చూసుకోవాలి, ఒకరేమో అవును. కుటుంబాన్ని చూసుకోవాలి. నార్మల్‌గా ఫ్యామిలీస్‌లో కూడా అంతే. ఒకళ్ళు ఆఫీస్ చూసుకోవాలి, ఒకళ్ళు ఇల్లు చూసుకోవాలి. సో, ఈ విధంగా ఒక్కొక్క పీరియడ్‌లోనూ ఒక చిన్న విభజన అనేది అలా వచ్చింది. ఎందుకంటే పిల్లలేమో ఒకచోట ఉన్నారు. సడెన్‌గా పిల్లలు చెప్తుంటారు, నాన్న స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. మీరు తప్పనిసరిగా రావాలి అని. ఆ రోజు నాకు ముఖ్యమైన మీటింగ్ ఓకే. ఉంటుంది. నేనేమో డేట్ ఇచ్చుంటాను. పిల్లలకది అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే పిల్లలేం చేస్తారు, నాన్నగారు మనల్ని అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అంత చిన్న వయసులో వాళ్ళకది నచ్చజెప్పడం చాలా కష్టం. వీలైనంత వరకు మేనేజ్ చేసుకుని వెళ్తాను. ఒక్కొక్క పీరియడ్‌లోనూ ఈ విధంగా ఇటువంటి సమస్యలుంటాయి. కానీ ప్రతి దానిలోనూ దేవుని నడిపింపు ఉంటుంది. ఓకే. ఈ విధంగా చెయ్యి అని. ఒక పీరియడ్‌లో మా అమ్మకి వయసు పైబడుతోంది. ఆవిడంటారు, నాతో నువ్వసలు మాట్లాడడం లేదురా, కాసేపుండయి అంటారు. ఆవిడని కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ క్రాస్ చేసి మినిస్ట్రీ చేయాలి. మినిస్ట్రీ చేయాల్సుంటుంది. ఒక్కొక్క పీరియడ్‌లోనూ నేను వాటిని ఫేస్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ కాంటెక్స్‌నే క్రీస్తు ఒక యాంగిల్‌లో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చాలా డీటెయిల్డ్ గా ఉంది. అయితే దీన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకోకూడదు. కానీ మీనింగ్ మాత్రం ఇదే. అంతే అంటారా? తప్పుగా ఎలా వెళ్తారు అంటే, నాకంటే ఎక్కువగా తల్లిని, తండ్రిని ప్రేమించకూడదు అంటే అందరిని విడిచిపెట్టి వాళ్ళు అది మరీ వెళ్ళిపోతారు. ఎక్స్‌ట్రీమ్ అది. ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న వారు భార్యని విడిచి ఓహో. వెళ్ళిపోతారు. పిల్లల్ని విడిచి వెళ్ళిపోతారు. అది 100% రాంగ్. అలా ఎక్కడ చెప్పలేదు కూడా. ఆయన అలా చెప్పనే లేదు. కరెక్ట్. ఫ్యామిలీని మీరు చూసుకోవాలి, మినిస్ట్రీని చూసుకోవాలి, అవును. దేవునితో పాటు ఉండాలి. ఈ 3 విషయాల్లోనూ కరెక్ట్‌గా ఉండాలి. చాలా కృతజ్ఞతలు బ్రదర్ జగన్ గారు. ఈ రోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. మీ అనుభవాలు కూడా చెప్పారు. ముఖ్యంగా దేవుని పిలుపు గురించి ఈ రోజు మనం చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మరో లోతైన సత్యం గురించి మనం మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ డీప్లీ అప్రిషియేట్ యువర్ టైం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం.